కూటమి సర్కారు ఏర్పడి 6 నెలలు దాటిపోయింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో నెరవేరాల్సినవి చాలా ఉన్నాయి. తమకిచ్చిన హామీ సంగతేంటి అని వాలంటీర్లు ఇప్పటికే రోడ్డెక్కారు. అంగన్వాడీల పరిస్థితి ఇంతే. 108 అంబులెన్స్ భవిష్యత్ ఏంటో అర్థం కాక ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఇక సూపర్ 6 పథకాల అమలు గురించి వైసీపీ నాయకులు పదే పదే ప్రశ్నిస్తున్నారు. వాటి అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పథకాలపై ప్రజాభిప్రాయ సేకరణ అనే అంశం తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. నిజంగా ప్రజలకు మంచి చేయడానికి వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది? అయితే పాలకులు పైకి చెప్పేదొకటి చేసేది మరొకటి అనే రకంగా ఉండడం వల్లే ప్రతిదీ అనుమానించాల్సి వస్తోంది అని జనం అంటున్నారు. కూటమి సర్కార్ అమలు చేసే పథకాలు, చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే ముందుకెళ్లాలి అని భావిస్తోందట. రానున్న రోజుల్లో ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రజాభిప్రాయాల్ని తెలుసుకోనుంది. అయితే లబ్ధిదారులకు మాత్రమే నేరుగా ఫోన్ చేసి పథకాలు అమలవుతున్న తీరు, ఇతర అంశాలపై వాస్తవాల్ని తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని చెబుతున్నారు. ఇసుక, మద్యం పాలసీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఉచితంగా ఇసుక ఎక్కడా దొరకడం లేదు అని అసెంబ్లీ సమావేశాలలోనూ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూటమి ఎమ్మెల్యేలు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. అయినా ఎలాంటి మార్పు రాలేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మద్యం దుకాణాలే కనిపిస్తున్నాయి. మద్యం విచ్చలవిడితనమైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఏం చెప్పారో అందరికీ తెలిసిందే. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి అని స్వయంగా ఉప ముఖ్యమంత్రే బహిరంగంగా వాపోయారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై పవన్ కళ్యాణ్తో పాటు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 రోజులుగా విమర్శలు చేస్తున్నారు. ఇంతకంటే ప్రజాభిప్రాయం ఏముంటుంది? చర్యలు తీసుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఏమీ తెలియదు అనుకోలేం. కానీ మరేదేమైనా మనసులో పెట్టుకొని ప్రజాభిప్రాయ సేకరణ అంటే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఆ విషయాన్ని గమనంలో పెట్టుకొని నడుచుకుంటే మంచిది అని ప్రజానీకం చెబుతోంది.